పాపాన్ని నిజంగా ఒప్పుకొని ఏడిస్తే అభిషేకం 1-2 నెలలు కాదు, వెంటనే వస్తుంది. కొంతమంది యవనస్తులు నాకు తెలుసు, వాళ్ళు ఈ కూటంలోనే పరిశుద్ధాత్మ పొందాలనుకుని పట్టుదలగా ఉన్నారు. మీటింగ్ అయిపోయింది, వాళ్ళు వచ్చి నేను ఇవాళ పొందాలని ఆలోచి గుళ్ళో ప్రార్థన చేసుకుంటా ఆ రోజే పొందేశారు పరిశుద్ధాత్మలు. దేవుడికి స్తోత్రం. అంటే నువ్వు కొలత చొప్పునే నీకు తిరిగి కొలవబడుతూ ఉందన్నమాట. ముందు పాపం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకోకన్నా కోరికలు కోరితే పని అవదు. పాపాన్ని ఒప్పుకొని కడగబడితే అప్పుడు నీకు అన్ని పనులు జరుగుతాయని నీకు మనవి చేస్తూ ఉన్నా.